జీవితాలు మార్చగలడని, మన నాయకుడు క్యాడర్కి అందుబాటులో ఉండగలడని, మన నాయకుడు గెలిచిన తర్వాత ముఖం చాటేయడని, మన నాయకుడు గెలిచిన తర్వాత అర్ధరాత్రి అయినా సరే తలుపు కొడితే తీయగలడన్న నమ్మకం ఇవ్వాలి, ప్రజలకి ఇవ్వాలి, క్యాడర్కే ఇవ్వాలి. చాలామంది నాకు ఫోన్ చేస్తారు రైట్ 11:30, 12కి కూడా నేను ఫోన్లు ఎత్తుతున్నా. నేను పడుకునే మంది వరకు ఎందుకు ఫోన్ చేస్తారో అంత అర్ధరాత్రి పూట పిచ్చపాడేయడానికి చేస్తాడు ఎవడన్నా. ఆడికి ఏదో సమస్య కష్టం ఉందని చెప్పి మనం కూడా మాట్లాడతాం. అట్లాగనే మన గడప తొక్కితే చాలామందికి మనం సాయం చేశాం. మన శక్తి వంచన లేకుండా నిలబడ్డాం. రాబోయే రోజుల్లో కూడా అట్లాంటి సేవే చేస్తాం. నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. అట్లాంటి సేవే చేస్తాం. నేను ఎంత పోరాడినా, ఎంత కష్టపడ్డా, ఎన్ని ముందడుగులో వేసినా కొన్ని అడ్డంకులు మనల్ని ఏం చేస్తాయి? ఆపుతూ ఉంటాయి. కొన్ని శక్తుల్ని నేను మార్చలేకపోవచ్చు. వాటిని అడ్డం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే చేస్తూనే ఉంటారు. వాటిని తట్టుకొని నిలబడగలిగే ధైర్యం నాకుంది. అలాగే వాళ్ళకు కూడా సమాధానం చెప్పగలగనే దమ్ము నాకుంది. ఆపగలిగే వాళ్ళని తట్టుకునే దమ్ము, ధైర్యం నాకున్నాయి. సమాధానం చెప్పగలిగిన ధైర్యం కూడా నాకుంది. ఇవన్నీ కూడా, ఈ ఒత్తిళ్ళన్నీ కూడా నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టాలని చూసిన, నన్ను ఎవరు ఆపాలనే ప్రయత్నం చేసినా నా అడుగులు పవన్ కళ్యాణ్ గారితోనే పడతాయి. నా ప్రయాణం పార్టీతోనే, పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాయి. అవకాశాల కోసం పక్కదారులు పట్టాలని, రాజకీయంలో నా నిబద్ధతను ప్రశ్నించాలని చాలామంది కలగంటూ ఉంటారు. అవి కలగానే మిగిలిపోవచ్చేమో. నేను చెప్పలేను. చాలామంది అనుకుంటూ ఉంటారు అది ఇది అంటూ ఉంటారు. మీరు ఒక్కసారి డే 1 ఎలా ఉన్నాడు మహేష్, ఇవాళ ఎలా ఉన్నారో చెక్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు. చాలామంది నన్ను పార్టీలో చాలా ఇబ్బందులు పెట్టారు, చాలామంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు నేను మాట్లాడలా. చాలా వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి, కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లా. అది నాకు పార్టీ పట్ల ఉన్న ప్రేమ, అంతేగాని బలహీనత కాదు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించా. కొంతమంది ఈ ఆరాధనని తక్కువగా తీసుకోవచ్చు. నన్ను మాటకి గుచ్చుతా ఉంటే ఒకరోజు నేను కూడా సైకో ఫ్యాన్స్గా మారిపోతా. వాళ్ళ గురించి సైకో ఫ్యాన్స్ గురించి ఆపాలి. పార్టీలో కొంతమంది ఆపకపోతే నేను కూడా సైకో ఫ్యాన్స్ లాగా తయారవుతా. ఆరాధించేవాడు వ్యతిరేకిస్తే కొంతమందిని ఏమైద్దో తెలుస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారినే ఆరాధిస్తా, కానీ కింద కొంతమంది ఏది పడితే చేస్తే వాళ్ళకు కూడా నాలో సైకో ఫ్యాన్స్నే చూపిస్తా. ఇదేమంత ఈజీ విషయం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఆపకపోతే వదిలేస్తా. నా దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కటిగా వదిలేస్తా. గుర్తుపెట్టుకోవాలి. కింద పడతారు, ఇవన్నీ కాదు. ఇవాళ నేను కన్ఫ్యూజన్లో ఉన్నానా, గందరగోళంలో ఉన్నానా అని చాలామంది అనుకోవచ్చు. సమయం వచ్చినప్పుడు ఎవరి బలం ఏంటో తెలుస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నా, రాష్ట్రం కోసం పనిచేస్తున్నా. మనం ఈ పొత్తులు అందుకోసమే పెట్టుకుంటున్నాం. చాలా ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. కాబట్టి చాలా విషయాల్లో నేను ఆయన అర్థం చేసుకున్నా. నన్ను పిలిచి మాట్లాడారు, మీ అందరికీ ఓపెన్గా చెప్పా. మొన్న కూడా మాట్లాడారు, నేను మీ అందరికీ ఓపెన్గా చెప్తున్నా. నన్ను కలిస్తే కూడా చాలామంది
చాలామంది బాధపడిపోతూ ఉన్నారు. వాళ్ళ బాధ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నన్ను కలిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మరి నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎవరిని కలవాలి? పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. నేను చెప్పుకోవాల్సింది ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికే చెప్పుకోవాలి. మీకు ఇబ్బంది వస్తే నాకు ఎలా చెప్తున్నారో, నాకు ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలి? కళ్యాణ్ గారినే కలుస్తున్నా. మరి కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను చెప్పుకోను కదా. ఆయన చెప్తున్నారు. మహేష్ సీటు గురించి చాలా బలమైన ప్రయత్నం చేశాం. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి అనుకున్నాం, కానీ ఈ సీటు కావాలని ఢిల్లీ నుంచే ఒత్తిడే వచ్చింది. మరి అవన్నీ కూడా మేము నీకు కొన్ని చెప్పలేకపోతున్నాం అని చెప్తున్నాను. నేను కూడా వాటిని ఎలా పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచన కూడా నాకు కూడా టైం కావాలి కదా. మరి టైము కావాలి కదా. కాబట్టి నేను కూడా వారితో మాట్లాడా. మహేష్ ఖచ్చితంగా నీకు మంచి చేస్తామని మాట్లాడారు. 3 రోజుల కిందట కూడా కలిసాం, మీరు అందరు చూశారు. ఆ ఫోటోలు కూడా పంపించినప్పుడు కూడా మహేష్ ఖచ్చితంగా మరి పార్టీలో ఏం కమిట్మెంట్స్ ఉన్నాయో పొత్తులో నాకు తెలియదు, నీకు ఖచ్చితంగా ఒక పెద్ద స్థానం కల్పిస్తాం, ఎమ్మెల్సీ లాంటిదే ఇస్తామని కూడా నాతో చెప్పారు. మరి నేను ఇలాంటి మరి నేను చెప్పినప్పుడు మరి నేను మాట్లాడింది మొన్ననే కదా. నేను మాట్లాడింది మొన్న మంగళవారం మాట్లాడినట్టున్నాను. అందుకే వాళ్ళకి శుక్రవారం ఇవాళ బుధవారం కలిశాను. నేను నిన్న ప్రకటన వచ్చింది, అందరు ఇక్కడే ఉన్నాం కదా. నేను మధ్యాహ్నం కూడా ఇక్కడికి వచ్చే కదా, మీరు భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడే కదా. సాయంత్రం అందరినీ కలిసే వెళ్ళే కదా, మీ అందరితో మాట్లాడుతున్నాం కదా. మరి పార్టీ వారి నిర్ణయం చెప్పినప్పుడు మరి నేను కూడా ఆలోచన చేసుకోవాలి. డైరెక్ట్గా అధ్యక్షులే చెప్తున్నారు, మరి పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళే అక్కడ మన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని చెప్పాలి కదా. మనం ఆలోచన చేయాలి కదా. మరి నాకు కూడా కొంత టైం కావాలి. కొన్ని మీరు చెప్తున్నట్టే, ఎక్కువ మంది చెప్తున్నట్టే మరి వెళ్ళాలనుకున్నప్పుడు అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు నిర్ణయం ప్రకటించండి అంటే